కాకినాడలో జనసేన పార్టీ ప్రారంభోత్సవం రెండు పార్టీల నేతల మధ్య కాకరేపింది. ఓపెనింగ్ ఉంది రమ్మని గుమస్తాతో కబురు పంపించారని టీడీపీ నేత పిల్లి సత్యబాబు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు జనసేన కోఆర్డినేటర్ నానాజీ అదేం కాదని సర్ది చెప్పపోయారు. ఇప్పుడిదే వ్యవహారం టిక్కెట్ దాకా వెళ్ళింది. పొత్తులో భాగంగా సీటు నానాజీకి ఇస్తే కోఆపరేట్ చేసేదే లేదని సత్యబాబు అంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో జనసేన కార్యాలయం ఓపెనింగ్ కాంట్రవర్సీగా మారింది. నిన్న కాకినాడ రూరల్కి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయం కాకినాడ రూరల్ జనసేన పార్టీ కోఆర్డినేటర్ పంతం నానాజీ ఇనాగ్రేషన్ చేశారు. దానికి సంబంధించి ఇటు పిల్లి టీడీపీకి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పదిన పిల్లి అనంతలక్ష్మి వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. టీడీపీ జనసేన పొత్తులో ఉండడంతో కనీసం తమకు సమాచారం ఇవ్వలేదు, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్న ఈ సందర్భంలో తమ కలిసి పనిచేయట్లేదు, కలుపుకుని వెళ్లడంలో జనసేన క్యాండిడేట్ వెనకబడిపోయి ఉన్నాడని పిల్లి లక్ష్మి వర్గం చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో ఇటు మొత్తం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ విషయం హాట్ టాపిక్గా మారిన సిచ్యువేషన్. మొత్తం ఇటు కాకినాడ రూరల్కి సంబంధించి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు దాదాపు 5 అభ్యర్థులు సీటు ఆశిస్తున్నారు. అయితే మొదటి నుంచి కాకినాడ రూరల్ సీటు జనసేనకనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతానికి అయితే టీడీపీకి కోఆర్డినేటర్ ఎవరూ లేరు. గతంలో పిల్లి అనంతలక్ష్మి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు, తర్వాత కోఆర్డినేటర్గా కూడా పనిచేసిన సిచ్యువేషన్. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన కొద్ది రోజులు పిల్లి అనంతలక్ష్మి ఫ్యామిలీ కొద్ది రోజుల పాటు పార్టీకి దూరం అయ్యారు. తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా టీడీపీ ఇక్కడ ఎవరిని కోఆర్డినేటర్ నియమించలేదు. దీంతో మొత్తం ఈ కొత్త కోఆర్డినేటర్ని నియమించకపోవడంతో కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చిందని మనం చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం ఈ సీటు జనసేన పోటీ చేస్తుందని ముందు నుంచి ప్రచారం ఉంది. దీనికి తగ్గట్లుగానే నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, ఆ తర్వాత పిల్లి అనంతలక్ష్మి వర్గం సంబంధించి బీసీలకి టికెట్ ఇవ్వాలి, బీసీలకే సీట్ ఇవ్వాలి. కానీ ఖచ్చితంగా ఈసారి పంతం నానాజీకి ప్రస్తుతం మీకు జనసేనకు సీట్ సంబంధించి జనసేన కోఆర్డినేటర్గా ఉన్న పంతం నానాజీకి సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓడించి తీరుతాము. వచ్చే ఎన్నికల్లో కాకినాడ రూరల్ మొదటి నుంచి టీడీపీ బీసీలకు ఇస్తుంది కాబట్టి ఈసారి కూడా బీసీలకి ఇవ్వాలని ఇటు పిల్లి వర్గం క్లారిటీగా చెప్పిన సిచ్యువేషన్. దానికి కంటిన్యూగానే ఈరోజు పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యబాబు కావచ్చు ఒకటే చెప్పారు, పంతం నానాజీ కలుపుకుని పోవడం లేదు. ఈ స్థాయిలో వైసీపీకి సంబంధించి వైసీపీ ప్రభుత్వంపై పోరాడడానికి టీడీపీ జనసేన కలిసి చేస్తున్న సందర్భంలో పార్టీ ఆఫీస్ సంబంధించి పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ సంబంధించి కనీసం తమకు ఎటువంటి సమాచారం లేదు. ఒక గుమస్తాతో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సంబంధించి తనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. నేను ఖచ్చితంగా టీడీపీలోనే ఉంటానని చెప్తూనే మరోవైపు తాను టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేలా దేవుడిని కోరుకుంటానని ఒక కాంట్రవర్సీ కామెంట్ చేశారు. ఈ సిచ్యువేషన్స్తో మొత్తం ఇటు జనసేన పార్టీ ఓపెనింగ్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనేది కాంట్రవర్సీగానే మారిన సిచ్యువేషన్. ఒకవైపు టీడీపీలో 4-5 సీట్లు ఆశిస్తున్నారు కాకినాడ రూరల్ నుంచి, మరోవైపు జనసేనకు సంబంధించి పంతం నానాజీ పేరు ఒకటే వినిపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో టీడీపీ జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి పనిచేయాల్సిన ఈ సిచ్యువేషన్లో విడివిడిగా ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, అదేవిధంగా ఇండివిజువల్గా కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది కూడా ఈ క్యాడర్లో గందరగోళం సిచ్యువేషన్ మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్. కాకినాడ రూరల్ సంబంధించి నిన్న పంతం నానాజీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం, ఆ తర్వాత పిల్లి వర్గం దానికి సంబంధించి పంతం నానాజీకి కౌంటర్గా బీసీలకే సీటు ఇవ్వాలి, పంతం నానాజీకి సీటు ఇస్తే తాము ఖచ్చితంగా ఓడించి తీరుతామని నిన్న ప్రకటించడం, ఆ తర్వాత ఈరోజు పిల్లి సత్యబాబు క్లారిటీగా చెప్పిన సిచ్యువేషన్ తమను కలుపుకుని పోవడంలో పంతం నానాజీ ఇంట్రెస్ట్ చూపట్లేదు. తనకు సీటు రాదని ముందే తెలిసినప్పటికి కూడా ఈ సీటు ముందు నుంచి బీసీలకు ఇస్తున్న సీటు కాబట్టి తమను కలుపుకుని పోవాలి, తమను కలుపుకుని పోతే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని సంకేతాలు ఇచ్చేలా ఆయన క్లారిటీగా చెప్తున్నారు. ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కేడర్ కావచ్చు, ఈ రెండు ఒకవైపు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, మరోవైపు పిల్లి వర్గం దానికి దూరంగా ఉండడం, కంటిన్యూగా కామెంట్లు చేయడం కూడా ఇంట్రెస్టింగ్గా మారింది, ఆసక్తికరంగా మారింది. పార్టీ కార్యాలయం ఓపెనింగ్ అనేది కాంట్రవర్సీకి కారణంగా మారింది. కెమెరా పర్సన్ ప్రకాష్ తో సాయి.